మన పాపం స్పష్టంగా తెలియబడుతుంది. ధర్మశాస్త్రం రాకముందు పాపం ఉంది, కానీ ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం ఏంటో తేటగా మనకు కనబడుతుంది. అంటే ముందు ధర్మశాస్త్రం లేదా అంటే ముందు ధర్మశాస్త్రం లేదు. ఆదాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. ఆదాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. ఇస్సాకు కాలంలో ధర్మశాస్త్రం లేదు. యాకోబు కాలంలో ధర్మశాస్త్రం లేదు. మరి ఎవరి కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది అంటే మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. మోషేకు దేవుడు ధర్మశాస్త్రం అనిపించినట్లుగా మనం చూడగలుగుతాం. సువార్త మన యోహాను సువార్తలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి యోహాను సువార్త. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడినది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చింది. అంటే ధర్మశాస్త్రం రాకముందు పాపం ఉంది, ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం ఏంటో తేటగా తెలియబడుతుంది. ధర్మశాస్త్రం అంటుంది, ఓ మానవుడా నువ్వు పాపంలో ఉన్నావు అని. ఓ మానవుడా నువ్వు జన్మ పాపంలో ఉన్నావు. ఆదాము ద్వారా నీలో పాపం ఉంది. ఆదాము ద్వారా జన్మ పాపం ఉన్నది. ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు కనుక ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే మనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించును, అలాగే మనుషులందరూ పాపం చేసినందువల్ల అందరికీ మరణము సంప్రాప్తమైన మరణము. అందుకే మానవుడు జన్మ పాపంలో ఉన్నాడు. ఆదాము ద్వారా వచ్చిన జన్మ పాపంలో మానవుడు. అంత మాత్రమే కాదు, మానవుడు తన క్రియల ద్వారా చేసుకున్న పాపంలో ఉన్నాడు. మానవుడు జన్మ పాపంలో ఉన్నాడు. అంతేకాదు తన క్రియలను బట్టి పాపంలో ఉన్నాడని ధర్మశాస్త్రం తెలియపరుస్తుంది. అలాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే రోమ 3వ అధ్యాయంలో చూడండి. రోమ 3వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడడు. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. మరి ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అంటే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబరుస్తుంది. పాపమనగా ఏంటో తెలియబరుస్తుంది. శాపమనగా ఏంటో మనకు తెలియబరుస్తుంది. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 27వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవడం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన అంటే ధర్మశాస్త్రం యొక్క విధికి సంబంధించిన వాక్యములను, వాటి కట్టడాలను, వాటి ఆజ్ఞలను గైకొనకపోవటం వలన అంటే వాటిని స్థిరపరచని వాడు కాదు, వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రం చెప్తుంది అంటే వాక్యాన్ని, ఆజ్ఞలను స్థిరపరచిన వాడు శాపగ్రస్తుడు. వానికి శాపం ఉన్నది, వానికి శాపం ద్వారా శిక్ష ఉన్నదని ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే ఒకప్పుడు మనం కూడా శాపం కింద ఉన్నటువంటి వారిని, అది మన గత స్థితి. ఒకప్పుడు మనం కూడా శాపంలో ఉన్నాం, అది మన గత స్థితిగా మనం చూస్తాం. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, రెండవదిగా ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రుణపత్రము, ఆ యొక్క అప్పుల పత్రము, ఆ యొక్క రుణపత్రము, ఆ యొక్క అప్పుల పత్రము, మన మీద ఉన్న ఆ యొక్క రుణపత్రమును మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడైతే ఆ కల్వరి శిలువలో మరణించాడో, ఆయన కల్వరి శిలువలో మరణించగా మన మీద ఆ ధర్మశాస్త్ర ప్రకారం మన మీద ఉన్నటువంటి ఆ శిక్షను ఆయన భరించాడు. పూర్తిగా ఆయన మన శిక్షను భరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి పేతురు
పేతురు రాసిన పత్రిక 2:24. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించలాగా ఆయన తానే మన పాపములను ఆయన తన మీద మోసినట్లుగా మనం చూస్తున్నాం. మన పాపములను ఆయన సిలువలో ఆయన మీద వేసుకుని మనకు బదులుగా ఆయన భరించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యెషయా 53 కూడా మనం చూసినట్లయితే యెషయా 53 మనం చూసినట్లయితే చూడండి. యెషయా 53 యెషయా గ్రంథం 53 5-6 వచనాలను మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి మన ప్రభు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ఎంతగా గాయపరచబడ్డాడు అంటే ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడింది. గాయం కాని భాగం అంటూ భాగం అంటూ ఏమి లేదండి. బైబిల్ పండితుల ప్రకారం ఆయన చెప్పినట్టు 5480 మన గాయాలైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరం అంతా గాయపరచబడింది. ఎందుకంటే మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. మన దోషములను బట్టి అతడు నలుగుపెట్టబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగుపెట్టబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన గెత్సేమనే తోటలో ఆయన పట్టుకున్నారని ఆయన ఒక్క రాత్రిలోనే అనేక చోట్లకు ఆయన తిప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అనేక చోట్లకు తిప్పుతున్నారు. గెత్సేమనే తోటలో ఆయన ఈడ్చుకుని వెళ్ళి ఆయన ప్రధాన యాజకుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నుండి అన్న కయాపల వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళా పిలాతు యొద్దకు తీసుకువెళ్లారు. పిలాతు యొద్ద నుండి మళ్ళా హేరోదు యొద్దకు తీసుకెళ్లారు. హేరోదు యొద్ద ఆయనలో లోపము, ఆయనలో దోషం, ఆయనలో పాపం ఏమీ కనబడినందువల్ల మరలా తిరిగి ఆయనను పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. పిలాతు ఆయన విడుదల చేయాలని తలంచారు. కానీ ఆయన స్వజనులు అల్లరి ఎక్కువైన వల్ల ఆయన శిల్ప శిక్షను ఆయన విధించినట్టుగా మనం చూస్తున్నాం. అతడు మన దోషములను బట్టి నలుగుపెట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన ఎప్పుడైతే ఆదాము ఒక ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. మరలా మానవుని దేవుని దగ్గరకు తీసుకురావడానికి ఆయన సమాధానార్థ శిక్షను ఆయన భరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించినది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించినది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను కలిగిను, తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను. మనము చేసిన మనకు బదులుగా ఆయన అనుభవించాడు. మనం పొందవలసినటువంటి ఆ శిక్షను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఉంది. 3వ అధ్యాయం 13వ వచనం ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపమును విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడినది. ధర్మశాస్త్ర ప్రకారము పాపము వచ్చింది. పాపం వల్ల శాపం ఉన్నది. శాపమును బట్టి శిక్ష ఉన్నదని ధర్మశాస్త్రం మనకు తెలియబరుస్తూ ఉన్నది. అంతే 3వది మనం చూసినట్లయితే దాని మీద ఉన్న సేరాతను తుడిచివేసి అంటే ఎలా తుడిచివేశాడండి? దాని మీద ఉన్న సేరాతను ఎలా తుడిచివేశాడంటే పూర్వం ఆనాటి కాలంలో ఆ యొక్క ఇంకును ఉపయోగించి అక్కడ సేరాతను తుడిచివేసేవారంట. ఆ ఇంకును ఉపయోగించి సేరాతను తుడిచివేశారు. కానీ నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన రక్తము ద్వారా ఆ రుణపత్రము
తుడిచివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన రక్తము ద్వారా, ఆయన స్వరక్తము ద్వారా ఆ యొక్క రుణపత్రమును తుడిచివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన పాపములన్నిటినీ, మన శాపములన్నిటినీ, మన అపరాధములన్నిటినీ కూడా దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క నేర పత్రము, దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ శిక్షా పత్రము, దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ రుణపత్రము లేదా అప్పుల పత్రము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పూర్తిగా తుడిచివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన పూర్తిగా తుడిచివేశాడు. ఆయన ఎందుకు తుడిచివేశాడు? మనం ఏమన్నా దేవునికి నీతిపాత్రులుగా జీవిస్తున్నామనా, లేదంటే మనకంటే నీతిమంతులు ఎవరో లేరనా? ఎందుకు తుడిచివేశాడు ఆయన? మనము లేదంటే మనం ఎప్పుడు వాక్యం చదువుతూనే ఉన్నామనా? లేదు. లేదంటే మనం ఎప్పుడు ప్రార్థనలోనే ఉన్నామనా? లేదు. లేదంటే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నామనా? కాదు. ఆయన ఇష్టానుసారంగా మన పాపలను తుడిచివేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43:25 చూడండి. 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అన్నాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఆయన చిత్తానుసారంగానే, అంతేగాని మనం గొప్పవాళ్ళమని కాదు, మనం నీతిమంతులమని కాదు, లేదంటే మనం ఏదో పుణ్యకార్యాలు చేస్తామని కాదు. ఆయన చిత్తానుసారంగా మనం మంచివారమని కాదు. ఆయన మనం ఎందుకు ప్రేమించాడు? ఆయనే మనం ప్రేమించాడు, మనం ప్రేమించామని కాదు. ఆయనే మనం ప్రేమించి వాటిని వచ్చాడు. ఆయన చిత్తానుసారంగా మన పాపాలను ఆయన తుడిచివేసినట్లుగా మనం చూస్తున్నాం. దానికి 24 ముందు చూడండి, 24వ వచనంలోనే చివరిలో చూసినట్లయితే నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగించితివి. మన పాపాల చేత దేవుని విసిగించాలి, అంతేకాదు నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టింది అన్నారు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టింది. మన పాపములను బట్టి ఆయన విసిగించాము, మన దోషములను బట్టి ఆయన ఆయాస పెట్టాము. అయినప్పటికీ ఆయన చిత్తానుసారంగా మన పాపములను, మన అతిక్రమములను తుడిచివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే, హెబ్రీ 10లో కూడా మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10:17 మనం చూసినట్లయితే 10:17 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17 వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు చెప్తున్నారు. మన పాపములు ఆయన తుడిచివేయటమే కాదు, ఆయన ఇక వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీకా 7వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. మీకా గ్రంథము 7:19 ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నువ్వు ఆడవేసు అన్నారు. ఆయన మన యందు జాలిపడి మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నువ్వు పాడవేతు అన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదండి. మన పాపములను, మన దోషములను, మన సమస్తాన్ని ఆయన తుడిచివేయటమే కాకుండా ఆయన సముద్రపు అగాధములో వాటిని పడవేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన పడవేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన చేరాతను తుడిచివేస్తాడు. ఎలా తుడిచివేస్తాడంటే ఆయన రక్తము ద్వారా చేరాతను ఆయన తుడిచివేస్తాడు. ఆయన రక్తము ద్వారా ఆయన చేరాతను తుడిచివేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన రక్తము ఎలాంటి రక్తము అంటే మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం కదా. ఆయన రక్తము చూడండి ఒకసారి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26:28 మనం చూసినట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆ రక్తము అది నిబంధన రక్తముగా మనం చూడగలుగుతాం.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1:7 కూడా మనం చూసినట్లయితే దేవుని కృపా మహదైశ్యం బట్టి ఆ పురినియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. మన అపరాధములకు క్షమాపణ ఆయన రక్తం ద్వారా మనకు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9-19. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రెలతోనూ హిస్సోపుతోనూ గోడల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇది, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుతూ గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాను. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము సిందించకుండా పాప క్షమాపణ లేదు. అయితే ధర్మశాస్త్ర కాలంలో మనం చూసినట్లయితే గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తంతో పాప క్షమాపణ బలి అర్పించేవారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడనట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము. ఎలాగండి? ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయడం అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నారు, బలియు అర్పణను కోరుకోలేదు కానీ నాకు శరీరం అమర్చితివి అన్నాడు. బలియు అర్పణయు కోరుకోలేదు కానీ నాకు శరీరం అమర్చితివి అన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు. మానవుని పోలికను ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. దేవునితో సమానం ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ ఆయన మానవుని పోలికను పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుని స్వరూపం ధరించుకుని కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకి శరీరంను దాచి వచ్చాడు. ఆయన శరీరం బట్టి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో మన మధ్య నివసించి ఆయన కల్వరి శిలువగా అప్పగించుకున్నాడు. ఆయన కల్వరి శిలువలో ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం కార్చాడు. మనం పరిగెత్తి చేసిన పాపాల నిమిత్తమై ఆయన కాలంలో మేకులు కొట్టారు. ఆయన మనం చేసిన చేతుల ద్వారా చేసిన పాపాల నిమిత్తమై ఆయన చేతులు మేకులు దిగబెట్టారు. మన చెడు తలంపుల నిమిత్తమై ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన పాత్రలో బల్లెపు పోటీ తొలిచాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైనది. మన కోసం ఆయన రక్తం కాల్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మన కోసమే ఆయన సమస్తాన్ని త్యాగం చేశాడు. ఆ కలవరసులు అప్పగించుకున్నాడు. ఆ రక్తం ద్వారా ధర్మశాస్త్రం యొక్క ఆయన నిబంధనలు నెరవేర్చిన వారిగా మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రము నిబంధనలు ఆయన కొట్టివేయలేదు, నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఆయన చనిపోయి ఆ కలవరసులకు అప్పగించుకున్న ద్వారా ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఇటు కృపాధన్యత దేవుడు మనకు